దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? మరి ఒక నూతన దినాన్ని దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన శ్రేష్టమైన ధైర్యమును పుట్టించే వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడి మనలందరినీ కూడా బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనమును చదువుకుందాం. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుని స్తోత్రం. ఇక్కడ 2 మాటలు గమనిస్తూ ఉన్నాం. ఒకటి చూచెను, 2 లక్ష్యముంచెను. ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ తెలుసు, 430 సంవత్సరములు ఐగుప్తులు బానిసత్వంలో ఉన్నారు. కఠినమైన శ్రమలు, నిందలు, అవమానములు, కష్టాలు వారు అనుభవించారు. ఎన్నో పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేశారు. వారి కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటే ఈ కష్టాల నుండి విముక్తిని కలిగిస్తారు? దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆలోచన వారి జీవితంలో కలిగినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మొరుపెట్టారు. దేవుని దగ్గరకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకున్నారు, వారి కష్టాన్ని చెప్పుకున్నారు, వారి యొక్క ఇబ్బందుల్లో దేవుని దగ్గరకు వచ్చారు, మొరపెట్టారు, విజ్ఞాపన చేశారు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి వారు మొరపెట్టారో దేవుడు వారిని చూచారంట, వారి యందు లక్ష్యం ఉంచారు. ఎంత గొప్ప దేవుడు! వారు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టారో వారిని చూచాడు, వారి పరిస్థితులను చూశారు, వారి యొక్క కష్టాలను చూచాడు, వారి యొక్క ఇబ్బందులను చూశాడు, వారి యొక్క కన్నీటిని చూచారు. ఆ చూసినటువంటి దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడంట, కేర్ తీసుకున్నాడంట. వారిని అక్కడితో విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే వారి ప్రార్థన ఆలకించాడో వారి కొరకు ఒక నాయకుని దేవుడు లేపాడు. విమోచించే వ్యక్తిని, నడిపించే వ్యక్తిని, ఆశీర్వాదపు దేశంలోనికి నడిపించే వ్యక్తిని దేవుడు ఎన్నుకుని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించినట్లుగా మనం చూస్తాం. మన దేవుడు మన యందు అక్కర కలిగినటువంటి దేవుడు, మనలను చూచే దేవుడు, మన యందు లక్ష్యం ఉంచే దేవుడు, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన మనం చూడాలంటే, మన యందు లక్ష్యం ఉంచాలంటే మనం దేవుని దగ్గరకు రావాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మొరపెట్టాలి. నీ ప్రతి సమస్యను దేవుని దగ్గరకు తీసుకుని రావాలి, తెలియచేయాలి. సహనముతో, ఓర్పుతో నీవు కనిపెట్టినప్పుడు ఏ కష్టము, ఏ సమస్య గుండా వెళుతున్నావో ఆ సమస్య నుండి నిన్ను విడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మమ్మల్ని చూచే దేవుడు తండ్రి, లక్ష్యమించే దేవుడు, సహాయం చేసే దేవుడిగా మీరున్నందుకు మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.